కూడా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అది గ్రహించాలి. రైట్. ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. మనతో వేల్పూరి శ్రీనివాస్ గారు కాపు ఉద్యమ నేత. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మొత్తానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు వారి లాభం కోసమో, లబ్ధి కోసమో, లేకపోతే రేపొద్దున టీడీపీ జనసేన అలయన్స్లో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత ఓ వర్గాన్ని నోరు మెదపకుండా చేసేటువంటి ముందస్తు ప్రణాళికలో భాగంగానే విశ్లేషణల పేరుతోటి కాపు నాయకులకి, జనసేన అధినేతకి మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆవేదన మరి ఈ నాయకుల్లో, ఈ సంఘాల్లో ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? కాపుల మీద 1956 నుంచి ఆంధ్రప్రదేశ్లో మహాకుట్ర 1956లోనే బీజం వేసుకుంది. నీలం సంజీవ్ రెడ్డి గారు కాపులు బీసీల్లో ఉన్నారు కాబట్టి లైఫ్ లాంగ్ ఆంధ్రప్రదేశ్లో బీసీలు ముఖ్యమంత్రులు అవుతారు అంటే అప్పుడు ఉన్నటువంటి కాపులు కానీ, పద్మశాలు కానీ, గౌడ కానీ, యాదవ్ కానీ అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కాపులు సింగిల్ లార్జెస్ట్లో ఉన్నటువంటి కాపుల్ని ఓసీల్లో పెట్టారు. అంటే 1956లో కాపుల మీద కుట్ర స్టార్ట్ అయింది. అది ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అని కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈ 75 సంవత్సరాలు కాపుల్ని అన్ని రకాలుగా వాడుకుని ఇది చేసింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదు. దురదృష్టం ఏంటంటే అన్ని మీడియా ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే అందరి కోసం పోరాడేటువంటి వ్యక్తి, సమాజం కోసం మరి ఆంధ్రప్రదేశ్కి ఒక ఆపద్బాంధుడుగా వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ని నేను కాపాడుకుంటాను, ఈ ఎమర్జెన్సీ పరిపాలన నుంచి, ఈ రాక్షస పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన్ని ఒక కాపు నాయకుడిగా ముద్రేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 70 మంది ఎమ్మెల్యేలు దగ్గరదారుగా రెడ్డి సమాజ వర్గానికి ఇస్తే 10 సీట్లు రావాల్సిన వాళ్ళకి 70 సీట్లు ఇస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు 5గురికి కమ్మవారికి ఇవ్వాల్సిన 40 సీట్లు కమ్మ సమాజ వర్గానికి ఇస్తే వాళ్ళనేమో అందరికీ నాయకులని చెప్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు మరి దళితుల కోసము, బీసీల కోసం, ముస్లిమ్స్ కోసం, అన్ని సామాజిక వర్గాల కోసం ఆయన ఒక పక్కన పోరాటం చేస్తుంటే మరి రైతులకు కూడా ₹1,00,000 కాడికి దగ్గర 30 కోట్ల రూపాయలు చేస్తే, అంటే ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారంత నిజాయితీగా వాళ్ళ రాష్ట్రమే నేను, నా భవిష్యత్తు రాష్ట్రమే, మా 5 కోట్ల మంది భవిష్యత్తు నా భవిష్యత్తు అని చెప్పేసి ఆయన అంత పోరాటం చేస్తుంటే మరి ఈ సంఘాల పేరుతో అంటే ఎందుకంటే వాళ్ళ కొత్తగా చెప్పుకోవాలి వాస్తవంగా మనం ఎన్నికల కాపు సంఘాలని వచ్చినాయి. ఇప్పుడు మేము ఉన్నాం, నేను దగ్గర 30 సంవత్సరాల నుంచి కాపు సంఘాలు ఉన్నాం. మిర్యాల వెంకటరావు గారు మాకు అధ్యక్షుడు. నేను మిర్యాల వెంకటరావు గారి కమిటీలో ఆంధ్రప్రదేశ్ యువ కాపు నాయుడికి అధ్యక్షుడిగా ఉన్నా. మరి ఒక 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసాం. కాపుల్ని బీసీలో చేర్చండి, బలిజలను బీసీలో చేర్చండి అని 2006లో. మరి కుప్పం, పులివెందుల, తడా ఇచ్చాపురం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కాపుల్ని బీసీలో చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టో హామీ ఇస్తే హామీని అమలు చేయకుండా రాజశేఖర రెడ్డి గారు జీవితకాలంలో ఏ ముఖ్యమంత్రి మోసం చేయనంత మోసం రాజశేఖర రెడ్డి గారు చేశారు. చేసి ఎన్నికల హామీలు స్వయంగా సోనియా గాంధీ గారు కూడా కాపులను మనం బీసీలో చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం, అది ఇంప్లిమెంట్ చేయిందంటే కాదని చెప్పేసి ముస్లిమ్స్కి మేనిఫెస్టోలో లేనటువంటి ముస్లిమ్స్కి చేసి రాజశేఖర రెడ్డి గారు కాపులకి చేయకుండా మరి ఆయన చేసిన మోసం అనేది దాన్ని మనం ఇంత చెప్పలేము అనమాట. మరి ఒక పక్కన అలాంటి పరిస్థితి జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు దానికి వెళ్ళి కాపులది న్యాయమైన డిమాండు, నేను దీనికి మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత, ఎన్నికల ముందు, అది అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు దాంతో నాకు సంబంధం లేదు, అది నేను కాదు, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి మరలా యూటర్న్ చేసుకుని కాపులకు నమ్మకద్రోహం చేయటం, 5% రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో దళితులు, బీసీలు, ముస్లిమ్స్ అందరినీ చివరికి కాపులను కూడా హత్యలు చేయటం, డోర్ డెలివరీ చేయటం. మరి ఇలాంటి ప్రభుత్వం పక్కన జరుగుతుంటే నిన్నగాక మొన్న కావల్లో ఎవరో ఒక ₹4 అవసరమైతే అప్పుగా ఇస్తే మరలా నా డబ్బులు ఇవ్వండి అని అడిగినందుకు కాపులు నాకు ఉన్నటువంటి వైసీపీ రెడ్డి సామాజిక వర్గం నాయకులు 5గురు ఇంటి మీద దాడి చేసి ఒక 10 మంది స్పాట్లో ఒక 2 చనిపోయారు. కథ 3 కూడా హాస్పిటల్లో ఉన్నట్టున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి జరుగుతుంటే ఇంకా మనం పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడిగానే ఉండాలి, ఆయన ఏం మాట్లాడాలో మాకు చెప్పాలి, మేం చెప్పింది ఆయన చెయ్యాలి అని. నేను ఎందుకంటున్నా అంటే నిన్న విజయవాడలో కాపు చేసిన ఒక మీటింగ్ పెట్టారు. పెట్టి మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు,
ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. ఒక పక్కన మహాయుద్ధం జరుగుతుంది, మహా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. ఒక పక్కన ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నాడు. ఇవాళ కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలి. అంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఒక చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఎవరైనా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? లేదు. అంటే కాపులు ఎందుకు మాట్లాడగలరంటే సింగిల్ లార్జెస్ట్గా ఉన్నారు కాబట్టి, జరిగే అన్యాయాలని ఎదుర్కోవాలి కాబట్టి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి, ఇప్పటికే శ్మశానం చేసి రాష్ట్రం ఒక 50 సంవత్సరాలు వెనకపోయింది కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఇవాళ మరి ప్రభుత్వాన్ని వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితులు ఉంది. చివరికి తెలుగుదేశం పార్టీ కూడా జీరో అయ్యేటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అంటే ఒక్కళ్ళే అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే అధికారంలో రావటం చాలా కష్టమైన పరిస్థితి. ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? మనీ, మీడియా, మాఫియా. మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి 2019లో ఆయన్ని కూడా 2 చోట్ల ఓడించారు వీళ్ళు. అక్కడ దగ్గరగా ఆయన ఓటమికి కూడా దగ్గరగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు. మనం చూసాం. మనం ఒక్క మాట ఇక్కడ వేలుపూరి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే కాపు నాయకులు ప్రస్తావించినట్టు ఏలూరు ప్రసాద్ గారు కానీ నవకుమార్ గారు వీళ్ళందరూ ఏదైతే ప్రస్తావించినట్టు కొంతమంది కావాలని వార్తలు వండి వారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన నియోజకవర్గంలో కాపులే ఓడిచ్చారని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ తీసుకొని వస్తున్నారు. దాని మీద వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే అంటే ఇక్కడ ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన 2 చోట్ల ఓడిపోయారు. దాంట్లో కాపుల పాత్ర కూడా ఉండిద్ది. నేనేమంటున్నా అంటే అంతా వన్ సైడ్గా ఓటింగ్ ఏం జరగలేదు. జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి అవకాశమే లేదు, నంబర్ 1. అయితే రాజకీయంగా చైతన్యం కాలేదు. ఇవన్నిటికి కారణం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇన్ని కావాలి, కాపులకు సీట్లు కావాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు దళితులకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, ముస్లిమ్స్కి ఇవ్వాలి, కమ్మాస్కి ఇవ్వాలి, రెడ్డీస్కి ఇవ్వాలి, కాపులకు ఇవ్వాలి, అన్ని సామాజిక వర్గాలకు ఇవ్వాలి. ఆయన రాజకీయ పార్టీ నాయకుడు. అవును, ఈ కేవలం కాపు సంఘం ఒక పార్టీ పెట్టుకుంటే ఓన్లీ కాపులకే ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీ విజయం సాధించాలంటే అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాలు సపోర్ట్ చేయాలి. నిన్న పవన్ ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు 80 జనరల్లో 44 రెడ్డీస్కి ఇచ్చారు. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా, బీఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా 43 రెడ్డి సామాజిక వర్గానికి, ఒక దగ్గర 10 సీట్లు వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు. అంటే 80లో దగ్గరగా 50% ఈ 2 సామాజిక వర్గాలకు ఇచ్చారన్నమాట, ఎక్కువ ఇచ్చారన్నమాట. దగ్గరగా 43, 11, 57 సీట్లు దగ్గర ఇచ్చారన్నమాట. అంటే ఎందుకంటే అంటే మోడీ గారు బీసీ సీఎం అన్నారు. అదేవిధంగా మాదికలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి వర్గీకరణ చేస్తా అన్నారు. చివరికి 8 సీట్లు వచ్చినాయి. అంటే అందరినీ కలుపుకోవాలి. అంటే పవన్ అంబేద్కర్ గారు ఏమన్నారు? రాజ్యాధికారం ఏ ఒక్క సామాజిక వర్గంతో రాదు, రాజ్యాధికారం మళ్ళీ సర్వరోగ నివారణ. అంటే డెఫినెట్గా నువ్వు అందరినీ కలుపుకొని ఇవాళ నువ్వు అధికారంలో రావాలంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి. అంతే తప్పితే మనం సమావేశాలు పెట్టి ఇవాళ ఎవరన్నా రెడ్డి సామాజిక వర్గం సమావేశం పెట్టి మా పవన్ కళ్యాణ్ గారి మీద మేము ఆయనతో మాకు ఏది జగన్మోహన్ రెడ్డి గారితో మాకు సంబంధం లేదు, కమ్మ సామాజిక వర్గం సమావేశం పెట్టి మాకు చంద్రబాబు నాయుడుతో సంబంధం లేదని ఎవరు మాట్లాడరు. ఎందుకంటే కొడాలి నాని గారు సరైన పాయింట్ లో సామాజిక వర్గం మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించలేదు. చెప్తా ఒక మాట. ఇందాక నవకుమార్ గారు, అంబటి నవకుమార్ గారు ఒక మాట అన్నారు. అందరి ఇంట్లో ఉండే గుంటూరు జిల్లాలో 4 సీట్లు ఇస్తున్నారు వైసీపీ, అది మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇస్తారో అడుగుతున్నారు. తర్వాత ఆవిడ విడుదల రజనీ గారు ముదిరాజు సామాజిక వర్గం, ఆవిడ సరే కాపు సామాజిక వర్గాన్ని మ్యారేజ్ చేసుకుంది. అట్లాగే తాడికొండలో శ్రీదేవి గారు దళిత మాదిక సామాజిక వర్గానికి సంబంధించి శ్రీధర్ గారిని మన డాక్టర్ గారిని మ్యారేజ్ చేస్తున్నారు కాపు సామాజిక వర్గం. అంటే కాపు సామాజిక వర్గాన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆ కొన్న మహిళ కాపు సామాజిక వర్గం కాదు. బీసీ అయితే బీసీ అవుతుంది, ఎస్సీ అయితే ఎస్సీనే అవుతుంది, ఎస్టీ అయితే ఎస్టీ అవుతుంది. ఇంకొక విషయం, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 100% ఓటమి చెందుతారనేది డిక్లేర్ అయిపోయింది. మరి అయిన పరిస్థితుల్లో ఒక 100 సీట్లు కాపులకు ఇస్తారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అడుగుతారా? అడగారు. వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారా? లేదు. ఇవాళ అంబటి రాంబాబు వీళ్ళందరూ మనం చూస్తున్నాం. వాళ్ళంతా కట్టు బానిసలుగా ఉండి కులాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయటం, అవమానిస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే 1956 నుంచి కొన్ని వందల మంది కాపులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అయ్యారు. ఎవరి వల్లన్నా ఏమైనా మనకి ఒక ప్రయోజనం జరిగిందా? అంటే ఒక నాయకుడు అనేవాళ్ళు లేకపోతే ఇవాళ కాపులు హిస్టరీలో చెప్పుకోవాలంటే ఇద్దరే నాయకులు. ఒకళ్ళు వంగవీటి మోహన్ రంగా గారు, సరే ఆయన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఆయన అన్ని పార్టీల వాళ్ళు కలిసి రక్ష చేశారు, మనకు అందరూ తెలిసిన విషయం అనమాట. తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇవాళ
అందరికీ యాక్సెప్టబుల్ నాయకుడు అనమాట. అవును. అలాంటి వ్యక్తి మీద కాపులు అనేటువంటి ఒక ముద్ర వేయటానికి అందరూ అంటే వేరే వైసీపీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా, ఐపాక్ ద్వారా. దాంట్లో పడి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇన్ని సీట్లు కావాలి అంటే రాజకీయ పార్టీలు సీట్లు పొత్తు పెట్టుకుంటారు. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది రాజకీయ పార్టీలు డిసైడ్ చేస్తే తప్పితే కుల సంఘాలు డిసైడ్ చేయవు. అయితే కుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగో మా సామాజిక వర్గానికి ఒక 20 సీట్లు ఇవ్వాలి, 30 సీట్లు ఇవ్వాలి, 40 సీట్లు ఇవ్వాలి అడగొచ్చు, తప్పులేదు. ఇవాళ ఓట్లు సీట్లు అంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద కమ్మోళ్ళకి 5 సీట్లు వస్తాయి, అదే రెడ్లకి ఓ 10 సీట్లు వస్తాయి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, 90 సీట్లు కమ్మారెడ్డే ఉన్నారు అసెంబ్లీలో. ఇది 75 సంవత్సరాల నుంచి. మరి 60% ఉన్న బీసీలు ఏమయ్యారు, మరి 25% ఉందంటే కాపులు ఏమయ్యారు, దళితులు ఏమయ్యారు అంటే ఇవన్నీ కూడా మన మాటల్లో చెప్పుకోవడానికి మనకు బాగుంటుంది. ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఇది సాధ్యం కావట్లేదు. అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా వాళ్ళు సీట్లు తీసుకుంటున్నారు, తీసుకున్న సీట్లు అన్నింటిలో గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీట్లు ఎవరు తీసుకున్నా, బీసీ తీసుకున్నా, ఎస్సీ ఎస్టీ ముస్లిం ఏ సామాజిక వర్గం తీసుకున్నా ఆ వ్యక్తి నా వ్యక్తి అని చెప్పేసి మనం ఓటేయాలి. అంతే తప్పితే వైసీపీకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. ఎవరేస్తామన్నారు వైసీపీ? నేను చెప్తున్నాను అంటే నిన్న మీటింగ్లో కూడా ఏం చెప్పారు, డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు, మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి, మేము పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చారు, మాకు కులం కన్నా రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం అంతమైపోతే కులం ఉండదు, మతం ఉండదు. వాళ్ళు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ గాజాలో ఏమైంది, బాంబులు వేసుకుంటే అక్కడ అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు. ఒకసారి బాంబు పడిన తర్వాత మొత్తం స్మాష్ అయిపోయింది. పలానా కాపు కులం మిగలదు, పలానా రెడ్డి కులం మిగలదు, అందరూ వెళ్ళిపోతారు. అంటే మనకు ఫస్ట్ రాష్ట్రం ముఖ్యం, తర్వాత కమ్యూనిటీ వస్తుంది. వచ్చేటప్పుడు మనం పెద్దన్న పాత్ర పోషించడం అంటే ఎవరికి అన్యాయం జరిగినా మనం వారి పక్క నుండి పోరాటం చేసి ఈ రాక్షస పాలన అంతం చేసి వాళ్ళు ప్రజాపాలన తెచ్చుకోవాలి. పెద్దన్న పాత్ర పోషిస్తూ త్యాగాలకు సిద్ధం అవ్వాలంటారా? త్యాగాలకు అవసరం లేదండి. పెద్దన్న పాత్ర పోషించి పవర్ షేరింగ్ లో నీకు వచ్చినట్టు ఓట్లు నువ్వు తీసుకుంటే ఆటోమేటిక్గా నీకు అధికారం వస్తుంది. నీకు ఎందుకు ఒక ఫోర్స్ఫుల్ నాయకుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంతకు ముందు ఏ ఒక్క నాయకుడు ఫోర్స్ఫుల్ కాదు, 10 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఓన్లీ ఆయన సింగిల్ ఎమ్మెల్యేనే. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 100 మంది ఎమ్మెల్యేలతో సమానం. మరి అలాంటి నాయకుడిని మనమే తక్కువ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాష్ట్రానికి ఉన్నట్టుగా ఇదిగో కాపులు సింగిల్ మళ్ళీ వస్తాను వేల్పూర్ గారు మనతోటి పాకనాటి రమాదేవి గారు జనసేన